సో దీన్ని మోడీ ఎలా డీల్ చేస్తాడని చూడాలి. అయితే ఇక్కడ కేసు ఏందంటే మనకి గతంలో కూడా చెప్పుకున్నాం. అదాని గ్రీన్ ఎనర్జీస్ లిమిటెడ్ ఉంది. దాంతోపాటు అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్, ఈ 2 సంస్థలు కలిసి సికి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీ అనే సంస్థని వీళ్ళు గతంలో కలిసి వీళ్ళు మేము ఇట్లా సోలార్ ఎనర్జీని 12 గిగావాట్ల సోలార్ ఎనర్జీని మీకు సప్లై చేస్తాము, ఉత్పత్తి చేసి మీకు సప్లై చేస్తామని చెప్పారు. మామూలుగా సోలార్ ఎనర్జీని డైరెక్ట్గా ప్రొడ్యూసర్ రాష్ట్రాలకి అమ్మడానికి లేదు, మధ్యలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, వాళ్ళకి అమ్మితే వాళ్ళు స్టేట్లకు అమ్ముతారు. ఆ కమిషన్, ఆ కార్పొరేషన్ స్టేట్లకు సికి అంటారు, సికి స్టేట్లకు అమ్ముతుంది. సో వీళ్ళు సెకీని కలిసి అడిగినప్పుడు వీళ్ళు చెప్పిన రేట్లకి ఏ స్టేట్ కూడా కొనే పరిస్థితిలో లేదని సెకీ చెప్పింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, జగన్ను కలిశారు. జగన్ ద్వారా ఇంకొన్ని స్టేట్లలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ 12 గిగావాట్లు జగన్ దాదాపు 8 గిగావాట్లు నేను కొంటానని వీళ్ళకి హామీ ఇచ్చాడు. అందుకని జగన్కి 1750 కోట్లు లంచం ఇచ్చారు. మిగతా స్టేట్లు తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ మొత్తం 5 రాష్ట్రాలకి ఒప్పందం చేసుకున్నారు. ఈ 5 రాష్ట్రాలు సెకీకి హామీ ఇచ్చాయి మేము కొంటామని. సెకీతో ఒప్పందం వీళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఈ 12 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని సెకీకి 20 ఏళ్ళ పాటు ఈ అదాని గ్రీన్ ఎనర్జీస్ అండ్ అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్, ఈ 2 కలిసి ఉత్పత్తి చేస్తే వాళ్ళు సెకీ ఈ రాష్ట్రాలకు ఇస్తుంది. ప్రధానంగా జగన్ అండ్ ఈ 4 రాష్ట్రాలకి అదాని లంచం ఇచ్చాడు. ఇది అమెరికాలో కేసు పెట్టారు. అమెరికాలో ఏంటంటే ఒక చట్టం ఉంది, అది మనం మొన్న కూడా చెప్పుకున్నాం, FCPA అంటారు. అంటే ఫారిన్ కరప్టివ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అన్నమాట. అంటే అమెరికాలో ఉండే కంపెనీలు కానీ, అమెరికాలో పెట్టుబడులు సమీకరించిన కంపెనీలు కానీ, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన కంపెనీలు కానీ విదేశాల్లో వ్యాపారం చేసేటప్పుడు విదేశాల్లో కరప్షన్కి పాల్పడితే ఈ చట్టం కింద శిక్షార్హులు. సో ఇక్కడ ఏమైంది, అదాని గ్రీన్ ఎనర్జీస్ లిమిటెడ్ $2 బిలియన్ అమెరికన్ ఇన్వెస్టర్ల దగ్గర నుంచి పూల్ చేసింది, ఇన్వెస్ట్ చేసుకుంది. అంటే ఇది అమెరికాలో పెట్టుబడుల్ని కలెక్ట్ చేసింది కాబట్టి అదాని మీద కూడా ఈ చట్టం వర్తిస్తుంది వాళ్ళ చట్టం ప్రకారం. అట్లాగే అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ ఏదైతే ఉంది, ఇది అక్కడ అమెరికన్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇది నమోదైంది కాబట్టి ఇది అమెరికన్ కంపెనీ కిందకే వస్తుంది. ఈ 2 కూడా ఆ చట్టం కిందకి వస్తాయి. ఈ చట్ట ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు 2 సంస్థలు కేసులు పెట్టాయి. ఒకటేమో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, సెక్ అంటారు, SEC, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. వీళ్ళేమో సెక్యూరిటీ మాల్ ప్రాక్టీసెస్ అంటే కంపెనీల మాల్ ప్రాక్టీస్ కింద సివిల్ కేసు పెట్టారు వీళ్ళ మీద, గ్రీన్ ఎనర్జీస్ అండ్ దీని మీద. అట్లాగే DOJ అంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఇది క్రిమినల్ కేసు పెట్టారు. అంటే ఒక క్రిమినల్ కేసు, ఒక సివిల్ కేసు అదాని మీద, అజూర్ పవర్ దీని మీద పెట్టారు వాళ్ళు. పెట్టి అయితే జగన్ అనే పేరు చెప్పలేదు కానీ ఆంధ్రాలో పబ్లిక్ అఫీషియల్ అని చెప్పారు. వాళ్ళ భాష ఒకటి ఉంటుంది, మన భాష వేరు, వాళ్ళ భాష వేరు. పబ్లిక్ అఫీషియల్ నెంబర్ 1 అంటే ఎవరు, ఆంధ్రాలో జగనే ఆ టైంలో. కాబట్టి జగనే అని పేరు చెప్పకపోయినా ఇంకా జగన్ కిందకే లెక్క. అయితే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళల్లో అదాని మీద, తర్వాత వాళ్ళ మేనల్లుడు సాగర్ అదాని మీద, తర్వాత వినీత్ జైన్ అని ఈ అదాని గ్రీన్ ఎనర్జీస్ లిమిటెడ్ ఉంది కదా దాని మీద, CEO వినీత్ జైన్ మీద కేసులు పెట్టారు. మొత్తంగా అదానికి ఏంటంటే 11 కంపెనీలు ఉన్నాయి. అదాని పోర్ట్స్ కావచ్చు, అదాని గ్రీన్ ఎనర్జీ, ఇలా రకరకాలుగా. ఇప్పుడైతే కేసులు పెట్టారో అదాని స్టాక్లో అదాని మార్కెట్ బాగా డౌన్ అయింది. దాని తర్వాత అదానికి ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని ఒప్పందాలు రద్దు చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కెన్యా $2.6 బిలియన్ ప్రాజెక్టు, అది ఎయిర్పోర్ట్లని ఇంప్రూవ్ చేయడం, పోర్ట్లని డెవలప్ చేయడం, సీ పోర్ట్లని, ఇవన్నీ కెన్యా విత్డ్రా చేసుకుంది, క్యాన్సిల్ చేసుకుంది. అలాగే ఫ్రాన్స్లో టోటల్ ఎనర్జీస్ అనే ఒక సంస్థ అదాని కంపెనీల్లో $3.8 బిలియన్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసింది. కొత్త ఇన్వెస్ట్మెంట్లకు కూడా ఒప్పందాలు ఉన్నాయి.
అయితే అది కొత్త ఇన్వెస్ట్మెంట్ నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. సో అదొక పెద్ద దెబ్బ అదానికి. అట్లాగే శ్రీలంకలో కూడా రీసెంట్గా విత్డ్రా చేసుకుంది. మామూలుగా అదాని అమెరికాలో ఉండే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో $500 మిలియన్ ఇంతకుముందు అడుగున్నాడు ఫండ్ ఇమ్మని. కానీ ఇప్పుడు శ్రీలంక విత్డ్రా చేసుకునింది. శ్రీలంకలో పోర్ట్ డెవలప్మెంట్ అదాని చేస్తున్నాడు. సో ఈ కార్పొరేషన్ నుంచి కూడా అదాని కూడా విత్డ్రా అయిపోయాడు. మాకు ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే శ్రీలంక వద్దని. ఇలాగే ఇంటర్నేషనల్ కూడా అదానికి బ్యాడ్ నేము, దీనివల్ల ఇబ్బందులు వచ్చాయి. నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళ మార్కెట్ అనేది స్టాక్ మార్కెట్లో పడిపోయింది, మళ్ళీ కొంచెం పుంజుకుంది.